పెద్దలు పూజ్యులు శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారు, వేదికను అందించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఆశ్రమైన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రామోజీరావు గారి జీవితం ఒక ప్రభంజనం. ఆయన అక్షరం ఒక కెరటం, ఒక విప్లవ కెరటం అని చెప్పచ్చు. అలాంటి రామోజీరావు గారి గురించి మాడాలంటే చాలా కష్టసాధ్యం విషయం. ఓ రకంగా చెప్పాలంటే ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ శాస్త్ర గ్రంథం. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఏ విధంగా ఎదగవచ్చో రామోజీరావు గారి జీవితం మనందరికి కూడా చూపిందన్న విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి పద్మ విభూషణులుగా దేశంలో అత్యున్నతమైన ద్వితీయ పురస్కారాన్ని పొందే స్థాయికి ఎదిగాడంటే ఆయన యొక్క కృషి కానివ్వండి, ఆయన యొక్క పట్టుదల కానివ్వండి, ఆయన యొక్క ఆలోచన సరళి కానివ్వండి, అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రామోజీరావు గారికి అభిమానులు ఎంతమంది ఉంటారో విమర్శకులు కూడా అంతేమంది ఉంటారు. నాకు తెలిసిన తర్వాత అది అకారణం అని అనిపిస్తుంది, కేవలం అసూయేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే రామోజీరావు గారితో పరిచయం ఉన్నవారికి రామోజీరావు గారు ఏంటో తెలుస్తుంది. రామోజీరావు గారితో పరిచయం లేకపోతే రామోజీరావు గారి గురించి రకరకాలుగా భావించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. 1977 సంవత్సరంలో మా దివ్యసీమ ఉప్పిన రావటం, దాదాపు 10,000 మంది మరణించిన సందర్భంలో ఆనాడు ఈనాడు ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసి దాదాపు 3.5 లక్షల రూపాయలు ఆ రోజున సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా పాలకట్టెప్ప అనే గ్రామాన్ని వారు పునర్నిర్మాణం చేయడం జరిగింది. 112 ఇళ్ళు అక్కడ కట్టించారు. అందరూ కూడా మత్స్యకారులు. ఆ తర్వాత కొంత డబ్బు మిగిలితే కృష్ణాపురం అని చెప్పి ఆ గ్రామంలో 22 మంది దళితులకి ఇల్లు కట్టించారు. ఆ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారిగా 78లో రామోజీరావు గారిని చూడటం జరిగింది. మా నాన్నగారు మండల వెంకటకృష్ణారావు వారిని అవనిగడ్డ గాంధీ క్షేత్రం చూపించమని చెప్పి వారి కారులో నన్ను పంపించారు. ఇద్దరం కలిసి కారులో వస్తున్నప్పుడు ఆ కాలంలో ఎవరో చేపలు పడుతున్నారు. అది చూసి ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని నాకు కూడా ఇప్పుడు దిగి చేపలు పట్టాలనిపిస్తున్నాయి. చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఇలాగే కాలంలో వాళ్ళే చేపలు పట్టేవాళ్ళం అని చెప్పన్నారు. నాకు బాగా గుర్తుంది. ఇక తర్వాత వారితో సన్నిహిత సంబంధం ఏర్పడిందంటే దానికి కారణం కేవలం తెలుగు భాష అని చెప్పి పత్రం మనం చేస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణ కోసం నిజంగా తెలుగునాట పాటుపడిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రామోజీరావు గారే అని చెప్పి మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మాత్రం మనం చేస్తాం. తెలుగు భాష పరిరక్షణ కోసం కొన్ని ఉద్యమాలు చేపట్టినప్పుడు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. ఆ తర్వాత నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడైనప్పుడు ఆయన అంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించడమే కాకుండా ఎంతో ఆయన సహాయ సహకారాలు కూడా అందించిన సంగతి కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకటే చెప్పాడు నేను కలిసినప్పుడు, నేను జీవించి ఉండగా తెలుగు మృత భాష కాకూడదు, నా మరణానంతరం కూడా తెలుగుని అమృత భాషగా చేయడానికి ఇవాళ ప్రజల్ని సంసిద్ధం చేయడంలో ఈనాడు ఎప్పుడు కూడా నిలబడి ఉంటుందని చెప్పారు. దానికోసం తెలుగు వెలుగనే ఒక పత్రికను కూడా ఆయన నెలకొల్పడం జరిగింది. కేవలం తెలుగు భాషోద్యమం కోసం. అదే లాభాపేక్షతో నడిపిన పత్రిక. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క ప్రాభవాన్ని దాటి చెప్పడం కాకుండా తెలుగు భాషను ఏ విధంగా పరిరక్షించుకుని మనం ముందుకు సాగాలన్న దాంట్లో ఒక మార్గదర్శనం ఇవ్వటం కోసమే తెలుగు వెలుగు స్థాపించడం జరిగింది. అంతపూర్వం మీ అందరికీ కూడా తెలుసు, ఆదివారం అనుబంధంలో ఆయన అనేక శీర్షికలు పెట్టేవాడు. తెలుగులో తెలుగంత అని, అలాగే తెలుగు మాటల మూటలు అని చెప్పని, అలాగే ఆయన మాటలు మార్పులు ఇలాంటి శీర్షికలు పెట్టి తెలుగులో ఉన్న మార్పులు కానీ లేకపోతే గొప్పతనాలు కానీ చాటి చెప్పి ఒక జిజ్ఞాస పాఠకుల్లో కలిగించే విధంగా తెలుగు భాష పట్ల అభిమానం పెంపొందించే విధంగా చేసిన కార్యక్రమాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒకటి మాత్రం మనం చెప్పాలి,
తెలుగు భాషకు ఒక ఏకరూపత సాధించిన మాత్రం ఈనాడు. తెలుగు భాషా స్వరూపం అని చెప్పి వారు ఒక పుస్తకం ఒకటి ప్రచురించారు. అది ఆనాటికి ఈనాటికి కూడా పాత్రికేయులు ఏ పత్రికలో ఉన్నా కూడా పాత్రికలకైనా అది కరదీపిక. అలాగే వ్యవహారిక కోశం కూడా ఒకటి వారు రూపొందించడం జరిగింది. ఈ రెండు కూడా పత్రికా రంగంలో ఎవరైనా వార్తలు రాసే వాళ్ళకి ఆ రెండు కూడా కరదీపికలు లాంటివి, దీపస్తంభాలు లాంటివి చెప్తారు. అంతేకాకుండా ఆయన జీవితంలో ఒక మహా నిఘంటువుని నిర్మాణం చేయాలి అని చెప్పిన దానికి ఒక ప్రత్యేకించి చాలామంది పండితులతో వారు ఒక కార్యక్రమం కూడా రూపొందడం జరిగింది. దాంతోపాటు నాకు తెలిసిన వరకు జర్నలిజం కళాశాలను స్థాపించింది మాత్రం ఈనాడే. కొన్ని వేల మంది పాత్రికేయులకి ఎలా రాయాలో, భాషను ఏ విధంగా ఉపయోగించాలో ఇవన్నీ కూడా నేర్పిన ఏకైక పత్రిక ఈనాడు అని చెప్ప తప్పదు. కొన్ని వేల మందిని ఈ జర్నలిజం కళాశాల ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఆ ఈనాడు జర్నలిజం కళాశాలకి ప్రిన్సిపల్గా నాగేశ్వరరావు గారు పనిచేయడం జరిగింది. వీరే దాదాపు 3000 మందిని తయారు చేశారు నాగేశ్వరరావు గారు ఈనాడు జర్నలిజం కళాశాల. అంటే వీరికి ముందు ఇంకెంతమంది ఎన్ని వేల మంది అయ్యారో ఆలోచించండి. కనీసం ప్రతి సంవత్సరం 100 మంది తక్కువ కాకుండా ఈనాడు జర్నలిజం కళాశాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అనుకోకుండా వాళ్ళలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా ప్రభుత్వంలో ప్రధాన పాత్ర నిర్వర్తించిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఈనాటి జర్నలిజం కళాశాల చదివి ఓనమాలు దిద్ది ఆ తర్వాత పాత్రికలుగా పనిచేసి రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే వివిధ రంగాల్లో కూడా రాయించిన వాళ్ళు అనేక రకంగా ఉన్నారు. ఆ రకంగా సమాజం పట్ల అవగాహన కానివ్వండి, ఒక సమాజంలో ఉన్న ఒక సమస్యని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం రాయాలి, ఏ విధంగా ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పిన ఆలోచింపజేసిన పత్రిక ఈనాడు. ఎందుకంటే ఈనాడు ఆవిర్భించిన తర్వాత కేవలం తెలుగు జర్నలిజమే కాదు, భారతీయ పత్రికా రంగానికే ఒక దిక్సూచి ఈనాడు అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా ఒక పత్రికా రంగ చరిత్ర రాసేటప్పుడు ఈనాడు ముందు ఈనాడు తర్వాత అని రాయాలి. ఎందుకు ఈనాడు ముందు అంటే నాకు తెలుసు. నేను 1969లో మాకు తుఫాను వచ్చింది, చాలా నష్టం జరిగింది అక్కడ. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే అప్పుడు విలేకరులు లేరు. ఉంటే బెజవాడలో ఉండేవాళ్ళు, లేదంటే బందర్లో ఉండేవాళ్ళు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో. అప్పుడు మా నాన్నగారు అక్కడి నుంచి మొలకెత్తిన ఈ ధాన్యాన్ని అవన్నీ తీసుకుని ఆయన విజయవాడ వస్తే, అప్పుడు నార్లంకేశ్వర ఎడిటర్గా ఉండేవారు. ఆయన దగ్గర తీసుకొని చూపిస్తే ఆయన మొలకెత్తిన ధాన్యాన్ని అంతా కూడా ఫోటోలు తీసి ఇట్లా తీసుకొని చాలా ఘోరం జరిగింది, చాలా నష్టం జరిగిందని చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజులు అంత కష్టపడవలసిన పరిస్థితి. తర్వాత ఆ రోజు ఎలా ఉండేదంటే ఏదైనా వార్త అంటే రాసి మచిలీపట్నంలో విలేకరులు ఉండేవాళ్ళు, వాళ్ళ సంతకం పెడితే వేసేవాళ్ళు కాదు. అక్కడికి పంపించి వాళ్ళ సంతకం పెడితే వాళ్ళ బస్సులో పంపించేవారు. 3 రోజులుగా 4 రోజులుగా వార్త వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ఆవిర్భించిన తర్వాత తెల్లారేసరికి మారుమూల గ్రామాల్లో ఏం జరిగిందో వార్తలు అందించిన ఏకైక పత్రిక ఈనాడు అని చెప్పి తప్పదు. ఆ రకంగా పెద్ద మౌలికమైన మార్పు ఈనాడు తీసుకొచ్చింది. ఆ తర్వాత జిల్లా పత్రికలు తేవటం. ఆ రోజుల పత్రికల్లో పేరు పడాలంటే వాడికి ఒక స్థాయి ఉండాలి. అలా కాకుండా సామాన్యంగా ఏ గ్రామంలో ఏ వార్త, ఏ సమస్య జరిగినా, ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ సభ జరిగినా తెల్లారేసరికి పత్రికలు రావటం, ఆ రోజు జరిగిన వార్త ఆ రోజే రావాలి, మనం మన్నాడు వేయకూడదన్న ఒక నియమం కూడా ఈనాడు పెట్టుకోవడం, దాన్ని ఆ తర్వాత అనుసరించిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మర్నాడు మాత్రం వేరు నిన్న జరిగిన వార్తని. అంటే తెల్లారేసరికి వార్త రావాలి. సూర్యుడు ఉదయించే నాటికి ఈనాడు పత్రిక ఇంట్లో వాలేది. అప్పటికి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినాయి అన్ని వార్తలు మన సమగ్ర స్వరూపంగా మనకి ఈనాడులో సాక్షాత్కరించి ఆ రకమైన గొప్ప మార్పులు ఈనాడు తీసుకొచ్చిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఆ మార్పులకు సృష్టికర్త రామోజీరావు గారు అన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. సహజంగా ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రిక అన్న ఒక అభిప్రాయం అందరిలోనూ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ నేను నాకున్న స్వానుభవంలో అది కొన్ని విషయాల్లో అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుకోని పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ఉద్యమానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది. ఆ రోజున ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. ఆ సమస్య మీద అన్ని రాజకీయ పక్షాలు ఆ రోజు నన్ను కన్వీనర్గా పెట్టుకోవటం, నేను ఆ పోరాటానికి
నాయకత్వం వహించిన పరిస్థితుల్లో కృష్ణా డెల్టాకి మళ్ళీ నీరు వచ్చినాయి అంటే దానికి కారణం ఈనాడని చెప్పి చెప్పటాన్ని నేను గర్వపడతా అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ సమస్యని పత్రిక ద్వారా పతాక శీర్షికల్లో మొదటి పేజీలో వేయటం కానివ్వండి, ఆ తర్వాత ఈటీవీ ద్వారా ఆ వీళ్ళు ఇచ్చిన పొలాలను కానివ్వండి, లేకపోతే నీళ్ళు లేక ఎండిపోయిన మామిడి చెట్లను కానివ్వండి, ఇవన్నీ చూపించి ఒక కదిలికి తీసుకొచ్చి మా ఉద్యమానికి ఒక స్ఫూర్తిని ఇవ్వటమే కాకుండా ఆ సమస్య పరిష్కారం చేసి రైతాంగానికి బేలు చేయడానికి ఆ రోజున ఈనాడు ఈటీవీ చేసిన కృషి మాత్రం అనన్య సామాన్యం అని చెప్పి మాత్రం మనకి అక్కడికన్నా తెలుగుదేశం పార్టీకి దెబ్బతింటారు లేదా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం ఇదని చెప్పి అక్కడ భావించాలి. ఎందుకంటే ప్రజా సమస్య అది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాస్తవమైన విషయం ఇది. ఈ వాస్తవ విషయాన్ని మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచించిన పత్రిక ఈనాడని చెప్పి నేను ఈరోజు సగర్వంగా చెప్తున్నాను చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే అనేక ఉద్యమాలు, కోస్తా రాస్తా గురించి ఉద్యమం చేశాం, మా పులిగడ్డ పెనుమూడి వంతెన గురించి ఉద్యమం చేశాం. ఆ ఉద్యమాలన్నిటికీ కూడా ప్రధానమైన ప్రోత్సాహం ఇచ్చి ఆ వార్తల్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియజెప్పి అవన్నీ విజయవంతమైనంటే దానికి కారణం దాంట్లో భాగం ఈనాడు కూడా ఉందన్న విషయం మాత్రం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు, అక్షరాస్యత ఉద్యమానికి కానివ్వండి, సారా వ్యతిరేక ఉద్యమానికి కానివ్వండి ఈనాడు ఇచ్చిన ప్రోత్సాహం. ఒక రకంగా చెప్పాలంటే రామోజీరావు గారు ఒక సామాజిక విప్లవకారుడని చెప్పి చెప్ప తప్పదు. సమాజంలో ఉన్న సమస్యలన్నీ ఎత్తి చూపి ఆ సమస్యలకు పరిష్కారం లభించేలాగా కృషి చేసిన వ్యక్తి, సమాజంలో ఉన్న రుగ్మతల్ని బాపాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి, సమాజంలో ఉన్న అసమానతల్ని రూపుమాపాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. దానికి ఆయన ప్రసార మాధ్యమాల్లో సాధనంగా చేస్తున్నారు పత్రికని, అలాగే ఈటీవీ మొదలైన సంస్థల్ని. ఆ రకంగా వాళ్ళ భాషకు కానివ్వండి, సమాజానికి కానీ చేసిన విషయం సామాన్యంది కాదు. వారు శ్రమదానోద్యమాన్ని ఎంత ప్రోత్సహించారో మనకు తెలిసిన విషయం. ఆయన శ్రమదానోద్యమం ఈనాడు చేపట్టినప్పుడు ఊరోవాడా కదిలింది. వాళ్ళందరూ వాళ్ళు కదిలి వాళ్ళ కాలాలను బాగు చేస్తున్నారు, చెరువులను బాగు చేస్తున్నారు, ఇంకా రోడ్లను బాగు చేస్తున్నారు. ఆ రకంగా ఒక విప్లవం, శ్రమదానోద్యమం ఒక విప్లవంలాగా సాగింది. ఆ రకంగా ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చిన గొప్ప పత్రిక ఏదైనా ఉందంటే ఈనాడు. దానికి సృష్టికర్త రామోజీరావు గారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సమాజంలో ఏ విషయమైనా సరే, ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో ఆలోచించిన పత్రిక ఈనాడు. అంచేత ఈనాడు చరిత్ర గొప్పది. అందుకే నేను మొదట అన్నట్టు ఈనాడు ముందు, ఈనాడు తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి జిల్లా పత్రికల్ని మొదలుపెట్టింది ఈనాడు. ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేసింది. అయితే ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి పత్రికల్లో. ఇవాళ నేను కూడా పత్రిక తెల 5 లేవగానే ఆన్లైన్లో చదువుకోవడం తప్ప మళ్ళీ పత్రిక మా ఇంటికి వచ్చిన చదివే పరిస్థితులు లేవు. దాంతో పత్రికలు ఏమవుతాయి అన్నది ఇవాళ ఆందోళనకరంగా ఉంది. ఆందోళన ఎలా అన్నదాత మూసేయబడింది, విపులాచత్ర మూసేయబడ్డాయి, తెలుగు మూసేయబడింది. అంటే ఈ కాలానుగుణమైన వచ్చిన మార్పులు అని చెప్ప తప్పదు. అంతేతే వాళ్ళ పత్రికలు చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాయి ఈ అధునాతనమైన టెక్నాలజీ వచ్చిన తర్వాత. అయితే నేను కోరుకునేది ఈనాడు పత్రిక సంపాదకులు ఉన్నారుగా, ఈనాడు కలకాలం నిలవాలి, ఈనాడుని మాత్రం నిలుపుదల చేయకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈనాడు అవసరం ఉంది ఈ రాష్ట్రానికి. ముఖ్యంగా రామోజీరావు గారు ఎప్పుడు కూడా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పిన ప్రయత్నం చేసిన వ్యక్తి. తెలుగు భాష ఒక అమృత భాషగా వర్ధిల్లాలని చెప్పిన ఆశించిన వ్యక్తి. అంటే ఆయన తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింప చేయాలి, తెలుగు జాతి ఒక మహోన్నతమైన జాతి అని చెప్పని చాటాలని చెప్పిన తాపత్రయపడిన వ్యక్తి. ఇవాళ మనం అందరం కూడా ఆయన నివాళి అర్పించాలంటే రెండు మార్గాలు. ఒకటి తెలుగు భాషను కాపాడుకోవటం, 2 ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆయన జీవితం అంతా కూడా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీ అధికారంలో ఉన్నా నియంతృత్వ పోకడలు వెళ్తే ఆ నియంతృత్వ పోకడలు ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పిన ప్రయత్నం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అంచేత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అన్నది
వారికి మనం అర్పించే నివాళని చెప్పి మాత్రం మనం చేస్తాం. చివరిగా మన ఆంధ్రదేశంలో మళ్ళా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూసి ఆయన మరణించాడు. ఒక నియంత్రిత ప్రభుత్వాన్ని సాగనింపిన తర్వాత ఆయన భౌతికంగా తనువు చాలించిన పరిస్థితి కూడా మనం గమనించాలి. అంచేత ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఏ విఘాతం వచ్చినా కూడా ఆ విఘాతాన్ని ఆయన ఎదిరించి నిలబడ్డాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన చివరిలో ఆయన పడ్డ కష్టాలు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎలాగైనా జైలుకి పంపాలని చెప్పి చేసిన ప్రయత్నాలు మనకు తెలిసిన విషయమే. ఆయన చరించిన వ్యక్తి ఒక ధీరుడు, వీరుడు రామోజీరావు గారు అంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేతనే వారికి మనం నివారించుకుంటున్న ఫోటోలకి దండలు వేయడం లేదా విగ్రహాలు పెడతాం కాదు. ఒకటి ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతిపోనాల్సిన అవసరం ఉంది. రెండోది తెలుగు భాషని కాపాడుకోవటం మనందరి కర్తవ్యం కావాలి. ఆ రెండు కర్తవ్యాలు నిర్వర్తిస్తే రామోజీరావుకి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ రోజున అవకాశం ఇచ్చిన లక్ష్మణరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. జై